కూటమి ప్రభుత్వం చొరవ వేగవంతమైన నిర్ణయాలు రాయలసీమకు జలసిరులు తెచ్చాయి. హంద్రీనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయింది. హంద్రీనీవా కాలువకు నీరు ప్రవహించనుంది. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాయలసీమ ప్రాంతానికి కూటమి సర్కార్ జలసిరులు తీసుకొస్తోంది. ఇదివరలో సీఎం చంద్రబాబు ప్రకటించినట్టుగానే 100 రోజుల్లో హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరిగింది. రాయలసీమకు తాగు సాగునీరివ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్ 1, ఫేజ్ 2 కాలువ పనుల్ని పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్ల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నీటి నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి కావడంతో జీడిపల్లి, కృష్ణగిరి, పట్టికొండ, గాజుల దిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాలోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది. గతంలో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్థ్యం 2200 క్యూసెక్లు మాత్రమే ఉండడంతో ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరగడంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలలుగా వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు సాగునీటి కష్టాలను తీర్చనున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. రెండు 2014-19లో 4,317 కోట్లకు పాలన అనుమతులు ఇచ్చినప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువల విస్తరణ పనుల్ని 47% మేర పూర్తి చేసింది. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం ఆ పనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా ఫేజ్ 1 ప్రధాన కాలువ పనుల్లో కదలిక వచ్చింది. 2025 ఏప్రిల్లో మొదలైన విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తయ్యాయి. తదుపరి ఫేజ్ 2 పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మొత్తం 3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మొత్తం మీద గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లే 100 రోజుల్లో పనులు పూర్తయ్యాయి. సీమ ప్రాంతానికి సాగునీరు అందబోతోంది. కరువు సీమ కష్టాలు తీరనున్నాయి. సీమ రైతుల్లో ఆనందం ఉప్పొంగనుంది.